ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. ఒక్క వర్గమనే కాకుండా రాష్ట్ర సంక్షేమం, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తనపై విమర్శలు చేసే వారి గురించి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ ప్రభుత్వం వల్ల వచ్చిన లాభాలేంటి, తనపై వచ్చే విమర్శలు వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయి అని గమనించాలన్నారు. నేను గెలవాలి, అది నా హక్కు. హక్కుతో అడుగుతున్నా, నన్ను గెలిపించాలి. ఎందుకంటే మీరు నన్ను గెలిపించినందుకు 5 ఏళ్ల పాటు మీకు సహాయం చేశాను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రకటన తర్వాత మీడియా ముందుకొచ్చి పలుకుతున్న వ్యాఖ్యలివి. ఈ ఎన్నికలు నవ్యాంధ్ర ఆత్మ గౌరవానికి పరీక్ష లాంటివన్నారు చంద్రబాబు. తాను 5 ఏళ్లు కష్టపడి చదువుకున్నానని, తనను పాస్ చేయాల్సింది ప్రజలే అన్నారు. ఏపీలో లేని వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. 5 ఏళ్లైనా హైదరాబాద్ నుంచి రాలేని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు అంటూ బాబు మండిపడ్డారు. హైదరాబాద్ లోటస్ పాండ్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి వైఎస్ జగన్ బానిసగా పనిచేస్తున్నారని, నరేంద్ర మోదీ కేసీఆర్కు బానిసత్వం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం. జగన్కి ఓటు వేస్తే అది కేసీఆర్కి వేసినట్లేనన్నారు. లోటస్ పాండ్ నుంచి అభ్యర్థులను ప్రకటించే వారికి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంత దీనంగా, నిరాశ నిస్పృహలతో ఓటర్లను ఇంతలా ఓట్ల కోసం ప్రార్థించిన ఘటనలు ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల్ని ఎదుర్కొంది. నిజానికి అవి ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కిందికే లెక్క. అప్పటికే విభజన చట్టం ఆమోదం పొందిన ఎన్నికల తర్వాతే ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. ఆనాటి ఆ పరిస్థితులు చంద్రబాబుకు బాగా కలిసొచ్చాయి. వైసీపీ త్రుటిలో అవకాశం చేజార్చుకుంది. చరిత్ర పక్కన పెట్టి చూస్తే టీడీపీ పాలనలో ఒక కులం నిరంకుశత్వం రాజ్యమేలిందని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం జనంలో ఉవ్వెత్తిన జన అభిప్రాయం ఇదే. 4.5 ఏళ్లు బీజేపీతో ఉంటూ తిరుగుతూ ప్రత్యేక హోదా అంశాన్ని పాతరేసి దానిపై శాసనసభలో ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించి బీజేపీ నాయకులకు సన్మానాలు చేసిన బాబు ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఎన్డీఏ నుండి బయటకు వచ్చి చేస్తున్న ఈ ఆరోపణలను జనం నమ్ముతారా? ఇప్పటికీ గ్రాఫిక్స్ చూపుతూ భ్రమలో తాను బ్రతికేస్తూ ప్రజలను బ్రతకమంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కాస్మెటిక్ సిటీ కావచ్చు, మరేదైనా కావచ్చు, చంద్రబాబు ఇప్పటికీ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. నన్ను మీరు గెలిపించుకోవాలి అని జనానికి చంద్రబాబు చెప్పడం అంటే ఇంకోసారి తన గ్రాఫిక్స్ మాయాజాలంలో పడేయాలనే చంద్రబాబు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా వెలుగు చూసిన సర్వేలు అన్నీ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఫలితాలనిచ్చాయి. 5 ఏళ్ల పాలన తర్వాత చంద్రబాబు మళ్ళీ ఆత్మగౌరవ నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు. సెంటిమెంట్ రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల్ని హైదరాబాద్లో కేసీఆర్ డిసైడ్ చేస్తున్నారంటూ కొత్త వాదనను ప్రచారంలోకి దింపుతున్నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మామూలుగా అయితే ఎన్నికల ప్రచారం మొదలైపోయింది కాబట్టి తమనే గెలిపించాలని ప్రచారం చేసుకోవాలన్న తరుణంలో ప్రభుత్వ జీవోలు విడుదల చేస్తుంది. బాబు ఎన్ని మాయాలు చేసినా, ఎన్ని గ్రాఫిక్ వీడియోలు చూపించినా బాబును నమ్మేదే లేదు అంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు మిత్రమా?